అంటే అసలు అజామీలోపాఖ్యానం మొదట ఏం చెప్తోంది? పునర్జన్మ సిద్ధాంతాన్ని చెప్తోంది. సనాతన ధర్మానికి ప్రాణమేది అంటే పునర్జన్మ సిద్ధాంతం. పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను అంగీకరించాను. దీనికి ఏమిటి సాక్ష్యం? బొట్టు పెట్టుకుని ఉండడం. బొట్టుందనుకోండి, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు అని గుర్తు. బొట్టు లేదనుకోండి, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు కాబట్టి అసలు సనాతన ధర్మం యొక్క సభలకి రావలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇంతకు పూర్వం మంచి పనులు చేశాడు పరమేశ్వరుడిప్పుడు బ్రాహ్మణుడిగా పుట్టించాడు. కావున నితడు సత్కర్మవర్తనమున భూదేవ కులమున పుట్టినాడు. పుట్టి ఆ జన్మ ఏమైనా పాడు చేసుకున్నాడా? లేదు. మొదట్లో అతడు శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబులు చదివినాడు. పరమశాంతితో ఉండేవాడు. ఇంద్రియములను నిగ్రహించాడు.